ఈ నెల 27వ తేదీన వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమానికి జనాలు కూడా తరలి రాబోతున్న పరిస్థితి కనబడుతుంది. ఆ నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఇప్పటికీ సన్నాహక సమావేశాలు నిర్వహించిన పరిస్థితి. అదేవిధంగా నల్గొండ నియోజకవర్గానికి సంబంధించి నల్గొండ నియోజకవర్గం నుంచి ఎట్లాంటి ఏర్పాట్లు చేస్తున్నారు, సభకు ఎంతమందితో వెళ్తున్నారని తదితర అంశాలు తెలుసుకోవడానికి మనకు నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి గారు అందుబాటులో ఉన్నారు. సార్ నమస్తే సార్. మొత్తం కూడా రజతోత్సవ కార్యక్రమానికి ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, ఎంతమందితో కూడా తరలి వెళ్తున్న పరిస్థితి ఉంది? రేపు 27వ తారీఖు టీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు నిండుకొని మరి రజతోత్సవ సభలని భారీ ఎత్తున నిర్వహించాలని మా రాష్ట్ర అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి ఈ తెలంగాణ జాతిపిత కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పిలుపు మేరకు మరి అక్కడ జరిగే భారీ బహిరంగ సభ, ఆ సభకు ప్రజలే స్వచ్ఛందంగా వచ్చే పరిస్థితులు అవపడతా ఉన్నాయి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైనటువంటి హామీలు, 6 గ్యారంటీలు, ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ ఏ ఒక్కటి కూడా ఇచ్చిన హామీలు చేయకపోవడంతో ప్రజలలో ఆక్రోశన, ఇబ్బందులు, మరి వారు పాలిస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీ పాలిస్తున్నటువంటి మరి పరిస్థితులు అవన్నీ కూడా ప్రజలు భరించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. అన్నిటికన్నా ముఖ్యంగా రైతులకు పెట్టుబడి సాయము కేసీఆర్ గారు 10,000 ఇస్తే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 15,000 రూపాయలు ఇస్తున్నటువంటి డబ్బులు కానీ, మరి మహిళలకు ప్రతి మహిళకి 2,500 రూపాయలకు నెలకి ఇస్తున్నటువంటి డబ్బులు కానీ, మరి ఆసరా పెన్షను కేసీఆర్ అయితే 2,000 ఇస్తాడు, మరి మా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే 4,000 రూపాయలు ఇస్తామన్నటువంటి మాటలు, మరి 2 లక్షల రుణమాఫీ, తర్వాత కౌలు రైతులకు మరి 15,000 రూపాయలు, ఉపాధి హామీ కూలీలకు 12,000 రూపాయలు, మరి అదేవిధంగా విద్యార్థినీలకు స్కూటీలు, మరి డిగ్రీ పూర్తయిన వారికి 5 లక్షల రూపాయలు, మరి ఇలా ఎన్నో కార్యక్రమాలు మాట ఇచ్చి ఏ ఒక్కడు కూడా చేయకపోగా, మరి కేసీఆర్ గారు ఇచ్చేవి కూడా సరిగ్గా ఇవ్వకపోవడము, మరి అదేవిధంగా కేసీఆర్ కిట్టు తీసేయడం జరిగింది. మరి కళ్యాణ లక్ష్మి షాదీ మొబైల్ ద్వారా 1,00,000 రూపాయలు వస్తున్న దాన్నే సరిగ్గా ఇవ్వలేనటువంటి పరిస్థితి. మరి ఆ రోజు మాట్లాడినటువంటి మాట 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తానటువంటి మాట ఇప్పటికి కూడా ఇంతవరకు ఇంప్లిమెంట్ కాకపోవడము. మరి ఇవన్నీ కూడా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాటలే కానీ చేతలు లేవు, ఇక చెయ్యరు అనేది ప్రజలలో మరి కాంగ్రెస్ పార్టీ మీద ఆత్మ అభిమానం కోల్పోవడం జరిగింది. ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఈ తెలంగాణ రాష్ట్రం మరి పచ్చని పంటలతో మరి అన్ని విధాల బాగుపడాలంటే మళ్ళీ కేసీఆర్ రావాలని మరి 10 నెలలకే ప్రజలకు అర్థమై మరి ఇవాళ ఎక్కడ 10 మంది కూర్చున్నా, 3 కూర్చున్నా, 4 కూర్చున్నా డిస్కషన్ మళ్ళీ కేసీఆర్ రావాలి, కేసీఆర్ ప్రభుత్వమే బీఆర్ఎస్ పార్టీ వస్తే మళ్ళా ఈ తెలంగాణ రాష్ట్రం బాగుంటుందనే ఆలోచనతో ఇవాళ ప్రజలు ఉన్నారు. మరి ఆ ఆలోచనే ఇవాళ రేపు జరగబోయే వరంగల్లో జరగబోయే భారీ బహిరంగ సభ రజతోత్సవ వేడుకలు ఘనంగా జరగబోతూ ఉన్నాయి. మరి మాకు మా నియోజకవర్గాల్లో 3,000 మాత్రమే ముఖ్య నాయకులని మరి క్రియాశీలక సభ్యులను రమ్మంటే మరి 3 అన్న కాడ 5,000, 6,000 వస్తున్నటువంటి సందర్భం, స్వచ్ఛందంగా కొందరు వాళ్ళంతా వాళ్ళే వస్తున్నటువంటి సందర్భం. సభ సరిపోతుంది సార్? సభ జరిపే అవకాశం ఉంది అక్కడ? ఆడికి పోవాలి, మేము కేసీఆర్ కు మద్దతు ఉన్నామని చూపించాలి, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే ఆలోచనతో ప్రజలు ఉన్నారు. రైతులు మాత్రము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎలాంటి న్యాయం జరగలేదని కూడా వారు గగ్గోలు పెడుతున్న పరిస్థితి ఉంది సార్. ఏం చెప్పదలుచుకున్నారు? అన్నిటికన్నా ముఖ్యంగా ఎంత ఎండవేడి ఉన్నా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా దానికన్నా ఎక్కువ ఇబ్బందులు ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నందుకు ఇబ్బంది పడుతున్నారు. అందుకే ఎండలు కానీ ఇంకోటి కానీ లెక్క చేయకుండా కేసీఆర్ సభకు పోవాలి, మా వంతుగా మేము
కేసీఆర్కి మద్దతు పలికి రావాలి, టీఆర్ఎస్ జెండాకి మేము మద్దతు ఉన్నాం, టీఆర్ఎస్ జెండా కిందనే మేము అంతా బాగుపడతాం అనే ఆలోచన రైతుల్లో వచ్చింది, ఆ ఆలోచన కార్మికులలో వచ్చింది, ఆ ఆలోచన ప్రతి సంపన్న వర్గాలకు వచ్చినాయి. మరి ఈరోజు వస్తున్న ధాన్యాన్ని వీళ్ళు నీళ్ళు ఇచ్చి కరెంటు సరిగ్గా ఇస్తే పంట పండితే పంట కొనుగోలు చేయాలంటే ఇబ్బంది అవుతుందని నీళ్లు సరిగ్గా ఇవ్వలే, కరెంటు సరిగ్గా ఇవ్వలే, పంటలు ఎండిపోవడానికి కారణమైంది ఈ ప్రభుత్వం, కేసీఆర్ ప్రభుత్వం, మన కాంగ్రెస్ ప్రభుత్వం. మొదటి సెక్టార్లో అక్కడ దెబ్బ కొట్టిరు. తర్వాత రైతులు ఏదో తిప్పలబడి పంట పండించిన తర్వాత ఇప్పుడు ఐకేపీ సెంటర్లో వస్తే ఇప్పటికి 20 రోజులు 25 రోజులు అవుతుంది సెంటర్లలో, ఇప్పటికి కూడా ఇంకా ధాన్యం మరి పోతలేదు, ఎక్కడికక్కడే ఆగి ఉన్నది. ఏదన్నా ఉంటే ఒక లారీ పోతుంది, 2 లారీలు పోతున్నాయి, అది అంతే. దాంతో రైతులు ఈ ప్రభుత్వం మీద నమ్మకం లేక, కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మీద నమ్మకం లేక రైతులు ఈ డబ్బులు మన రేపు వస్తాయో రావో వీళ్ళని ఎవరిని అడగాలి అనే భయంతో డైరెక్ట్ మిల్లర్లకు అడిగిపోయి దొడ్డు వడ్లయితే 1800, 1850కే అమ్మేసుకొని వస్తున్నారు, సన్నోట్లయితే 2100, 2200కే అమ్మేసుకొని వస్తున్నారు. ఏ అధికారులు స్పందించే పరిస్థితి లేదు, ఏ అధికారులు ఆలోచన లేదు, వారికి ఏ అధికారులు రైతులకు అండగా నిలిచే పరిస్థితి లేదు. జిల్లాలో ఉన్నటువంటి 2 మినిస్టర్లు గాలిలో తిరుగుతారు, గాలిలో పోతారు, గాలి మాటలు చెప్తారు, గాలిలోనే ఉంటారు. ఈ పరిస్థితి జిల్లా 2 మంత్రులు ఉన్నారు. మరి ఎవరిని అడగాలనో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నది. జిల్లా కలెక్టర్ ఉంటే ఆమె ఎవరు ఫోన్ ఎత్తదు, ఎవరితో మాట్లాడదు, ఆమెకి ఏమి అవగాహన లేదు, రైతులకు సంబంధించినటువంటి ఎలాంటి కార్యక్రమాల మీద రివ్యూ కార్యక్రమాలు లేవు. ఇక ఆ విషయానికి వస్తే కింద ఉన్నటువంటి ఆర్డీఓలు వీళ్ళంతా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు బరుకుతున్నారు, ఇష్టం ఉన్నట్టు దోపిడీ చేస్తున్నారు, ఇష్టం ఉన్నట్టు వాళ్ళది సామ్రాజ్యంలాగా, గుండాయిజం లాగా మరి ఆర్డీఓ వీళ్ళంతా కూడా వాళ్ళు ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతున్నటువంటి సందర్భం. రైతులు అంటే లెక్కే లేదు, చీమ కన్నా అధ్వానంగా తీసేస్తున్నటువంటి పరిస్థితి ఇవాళ కలెక్టర్ కానీ ఆర్డీఓ కానీ ఈ పరిస్థితిలో ఉన్నది నల్గొండ. మేము కూడా చూస్తాం, ఇంకొక 3-4 వారం రోజులు చూస్తాం, ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం. రైతులతో సహా కలెక్టర్ ఆఫీస్లే చెలో కలెక్టరేట్ కార్యక్రమం ఉంటుంది, దిగ్బంధం చేస్తాం, నిలదీస్తాం, రైతులకు అండగా నిలుస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తాం. రేపు సభకి కేసీఆర్ ప్రసంగించే కార్యక్రమంలో ఎక్కువ కూడా ఎవరు పాల్గొనే అవకాశం సార్? రైతులు వస్తున్నారా, లేకపోతే నిరుద్యోగుల, కార్మికుల? ఎక్కువ శాతం సంపన్న వర్గాలు వస్తాయి, సంపన్న వర్గాలు వస్తాయి, రైతులు వస్తారు, ఉద్యోగస్తులు వస్తారు, యువకులు వస్తారు, కార్మికులు వస్తారు, మహిళలు వస్తారు, అందరూ వస్తారు. ఎవరు అందరినీ మోసం చేసింది కదా. మహిళలకు మహాలక్ష్మి కింద 2500 ఇస్తాను వాళ్ళని మోసం చేసింది కదా. ఆసరా పింఛన్ 4000 ఇస్తాను ముసలోళ్ళని నాగం చేసింది కదా. వికలాంగులకు 6000 ఇస్తాను వికలాంగులను మోసం చేసింది కదా. రైతులకు రైతు భరోసా కింద 15000 ఇస్తాండి, రుణమాఫీ 2 లక్షలు ఇస్తాండి, వాళ్ళని మోసం చేసిరు కదా. కౌలు రైతులకు 15000 రూపాయలు ఇస్తాను వాళ్ళని మోసం చేసిరు కదా. ఉపాధి హామీ కూలీలకు 12000 రూపాయలు వాళ్ళని మోసం చేసిరు కదా. బాలింతలను కూడా మోసం చేసిరు కదా. కేసీఆర్ కిట్టు అది క్యాన్సిల్ చేసిరు కదా. ఆడబిడ్డ పెళ్లి చేసుకుంటే తులం బంగారం అది మోసం చేసిరు కదా. ఎక్కడ వాళ్ళు మోసం చేయద్ది. కాంగ్రెస్ అంటేనే మోసం, కాంగ్రెస్ అంటేనే నరాన మోసం ఉంటుంది, అబద్ధం ఉంటుంది. కాంగ్రెస్ అంటేనే మంది సొమ్ము దోసుకొని తినే పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి పార్టీని ఈరోజు మరి దానికి వ్యతిరేకంగా మొత్తం భారీ ఎత్తున మరి సభకు వస్తారు. సభే కాదు, సభ తర్వాత మీరు చూస్తారు చిత్రాలు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి 70 mm సినిమా చూపించబోతున్నారు. వాళ్ళ ప్రజాప్రతినిధులు గ్రామాలకు వచ్చినప్పుడు, ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ గ్రామాలకు వచ్చినప్పుడు నిలదీస్తారు. ఏమేమి హామీలు ఇచ్చి చేయకుండా ఇబ్బందులు పెడుతున్నారో అవన్నీ కూడా రేపు ప్రజాకోర్టులో నిలబెట్టి నిలదీస్తారు ప్రజలు. ఎవరికైతే మాట ఇచ్చినావో, ఎవరైతే ఆశపడ్డారో కాంగ్రెస్ వస్తే మా కడుపు నింపుతారు, కాంగ్రెస్ వస్తే మాకు ఇవన్నీ కొత్తగా వస్తాయి అని ఆశపడ్డారో వాళ్ళంతా రేపు నిలదీస్తారు. రేపు గ్రామాలలో పోయే పరిస్థితి ఉండదు.
బంగ్లాదేశో ఎక్కడో తరిమి కొట్టిరు చూడు, ఆ పరిస్థితులు ఇక్కడ వస్తాయి కాంగ్రెస్ వాళ్ళకు, ఖచ్చితంగా వస్తాయి. రావాలని కూడా కోరుకుంటున్నాను నేను. నోటి తాటి మటన నోరు తాటి మట్టలాగా అడ్డవలి ఏదొస్తుంది హామీలు ఇచ్చి ఏదొస్తుంది మాటలు మాట్లాడి ఎవరంటే అలా. ఈ తెలంగాణ రాకపోతే ఈ తెలంగాణలో ఏ విధమైన పరిస్థితి ఉండే, నెర్రలు బారిన భూములు, కరెంటు లేక ఆగమాగమై గోసదీస్తున్నటువంటి ఈ తెలంగాణని, తెలంగాణ తెస్తేనే ఈ తెలంగాణ సంపన్న వర్గాలు బాగుపడతాయని ఆలోచన చేసి ఒక్కడిగా బయటికి వెళ్ళి లక్షల సైన్యాన్ని తయారు చేసుకొని ఢిల్లీలో ఉన్నటువంటి కాంగ్రెస్ పెద్దల మెడలు వంచి తెలంగాణ సాధించినటువంటి జాతిపితను పట్టుకొని నోరుకు వచ్చినట్టు మాట్లాడతారా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న పెద్దలు? అవన్నీ ప్రజలు గ్రహిస్తలేరా? నువ్వు ఏవైతే మాట ఇచ్చినావో ఏవైతే చేస్తానో నీ చేతనైతే దమ్ముంటే నువ్వు ఆ పనులు చేయి. ఆల్రెడీ కేసీఆర్ గారు ఉద్యమాన్ని నడిపిండు, 14 సంవత్సరాలు తెలంగాణ తెచ్చిండు మొగోడు. తెచ్చిన తెలంగాణలో ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఈ తెలంగాణ రాష్ట్రానికి ఏం కావాలో సాధించి పెట్టిండు మొగోడు. ఇవాళ నువ్వు మోసపు మాటలతో ప్రభుత్వంలోకి వచ్చిన నీవు, నీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాటలు నెరవేర్చకుంటే గద్దె దిగిపో చేత కాకపోతే. కానీ కేసీఆర్ మీద అవాస్తవమైనటువంటి మాటలు మాట్లాడితే ఉరికిచ్చి తరిమి కొట్టాల్సినటువంటి రోజు కూడా వస్తుంది. ప్రజలు సిద్ధమై ఉన్నారు. ఇంకా ఇదంతా కూడా 6 నెలల తర్వాత మీరు చూస్తారు గ్రామాలలో ఏ పరిస్థితి ఉంటుందో. ఒక్కొక్క కాంగ్రెస్ వాళ్ళని తరిమి కొట్టే రోజు వస్తుందని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. ఖచ్చితంగా నల్గొండ నియోజకవర్గం నుంచి కూడా భారీ ఎత్తున దగ్గర 45 ఆర్టీసీ బస్సులు, తర్వాత ప్రైవేట్ బస్సులు ఒక 30, తర్వాత 150 కార్లలో దగ్గర 4500 మందిని మరి ఈ యొక్క నల్గొండ నియోజకవర్గం నుంచి బహిరంగ సభకు పోతున్నాం. మరి ఇంకా పెద్ద ఎత్తున రావాలన్నా కానీ ప్రజలు రెడీగా ఉన్నారు. కొందరైతే స్వచ్ఛందంగా వస్తున్నారు, మాకు చెప్పకుండా కూడా వస్తున్నారు అక్కడికి. ఖచ్చితంగా ఈ రాష్ట్ర వ్యాప్తంగా 119 నియోజకవర్గాల నుంచి కూడా భారీ ఎత్తున మరి ఆ సభకు రాబోతున్నారు. ఆ సభ తర్వాత ఈ తెలంగాణ ముఖ చిత్రమే మారిపోతుంది. కాంగ్రెస్ వాళ్లకు 70 mm సినిమా చూపించబోతుంది ఈ తెలంగాణ ప్రజలు. కేసీఆర్ అయితేనే కింది నుంచి వచ్చింది, అట్టడుగు నుంచి వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రం బాగుండాలి, ఈ తెలంగాణ రాష్ట్రం బాగుపడాలి, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి సంపన్న వర్గాలు సంతోషంగా ఉండాలంటే మళ్ళా కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయితేనే బాగుంటుంది అని కింది నుంచి వచ్చింది, కింది నుంచి పైదానికి వస్తుంది. కాబట్టి గాల్లో కొట్టుకపోయే రోజు వస్తుంది కాంగ్రెస్ పార్టీ అని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తాను. కేసీఆర్ స్పీచ్ వినడానికి లక్షల మంది, కోట్ల మంది కూడా ఎదురు చూసినట్టు పరిస్థితి ఉంది. రేపు సభలో ముఖ్యంగా కూడా ఏం చెప్పబోతున్నారు యువతకు? అంటే 14 సంవత్సరాలను పడ్డ కష్టం, బాధ, తెలంగాణను తీసుకొచ్చి తెలంగాణను ఈ రోజు ఇంత అభివృద్ధి చేసిన క్రమంలో కూడా ఈ రోజు తెలంగాణ పరిస్థితి ఏ విధంగా మొత్తం కూడా ఎట్లా వివరించబోతున్నారు? ఖచ్చితంగా కేసీఆర్ చెప్పాల్సిన అవసరమే లేదు, ప్రజలే చెప్తున్నారు. మీరు పోయి గొట్టం పెట్టేస్తే చదువురా అనేటువంటి రైతు కుటుంబం కూడా వాయిస్ ఇస్తున్నారు. కేసీఆర్ ఉంటేనే మొగోడు రా ఆయన, ఈతోటి ఏమవుతుంది అనే మాటలు ఇవాళ మామూలు వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇవాళ గ్రామాలలో ఒక మార్పు వచ్చేసింది. కేసీఆర్ అయితేనే ఇదంతా నడుస్తుంది, కేసీఆర్ లేడు, ఈ తెలంగాణ రాష్ట్రం చీకటి అయిపోయింది, ఈ తెలంగాణ రాష్ట్రం ఆగమైపోయింది, ఈ తెలంగాణ రాష్ట్రం ఎక్కడో ఉన్నటువంటి 29 రాష్ట్రాలలో భారతదేశంలో మొదటగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని ఇలా 14, 15, 16 వెనుకకు నెట్టేయబడ్డది. అప్పుల రాష్ట్రంగా తయారు చేసిండ్రు. ఏమనంటే అప్పులు ఏం అప్పులే? ఈ తెలంగాణ రాష్ట్రానికి కొన్ని లక్షల కోట్ల ఆదాయాన్ని తెచ్చి అలా ఒక ఎకరం 40-50 లక్షలకు ఎకరం అయ్యే స్థాయికి తీసుకొచ్చిండు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన రోజు ఈ తెలంగాణలో ఒక ఎకరం ధర 1 నుంచి 2 లక్షలు మాత్రమే ఉండే. ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో అటు నీళ్లు, అటు కరెంటు, అటు పంటలు అన్నీ బాగుండడంతో, సస్యశ్యామలం అవడంతో భూముల విలువలు దగ్గర పనికిరాని తొండలు గుడ్లు పెట్టని భూములలో కూడా 35 నుంచి 40 లక్షలు 50 లక్షలు అయినాయి. అది కేసీఆర్ గారి ఘనత కాదా? ఎన్నో రకాలుగా మరి ఇవాళ దగ్గర తలసరాదాయము మన రాష్ట్రానికి సంబంధించింది దగ్గర 3,26,000 రూపాయలు అయినటువంటి సందర్భం. కొన్ని ఏ విధమైనటువంటి ఆర్థికంగా పరిపుష్టి పొంది
ఇవాళ భారతదేశానికే 4వ రాష్ట్రం. మనం వాళ్ళ రాష్ట్రాలకు మనం డబ్బులు ఇచ్చి వాళ్ళకి రక్షణ ఇస్తున్నటువంటి రాష్ట్రం ఇది 4వ రాష్ట్రం. అంటే 5-6 రాష్ట్రాలలో మనం ఉన్నామంటే ఎంత గొప్ప స్థాయికి తీసుకొచ్చింది కేసీఆర్ గారి నాయకత్వంలో. ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఆంధ్ర పాలకులు ఏం చెప్పిండ్రు, వీళ్ళకు పరిపాలన చేసుకోవడం సాధ్యం కాదు, కరెంటు వైర్ల మీద బట్టలు ఆరేసుకునే రోజు వస్తుందని మాట్లాడాడు కిరణ్ కుమార్ రెడ్డి ఇట్లా. కానీ మరి ఇవాళ ప్రపంచంలో భారతదేశంలో 24 గంటల కరెంట్ ఇచ్చినటువంటి, రైతులకు ఉచితంగా ఇచ్చినటువంటి గొప్ప రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో. ఇవాళ భారతదేశంలో 3 కోట్ల లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండించి ఇవాళ నెంబర్ 1 స్థాయికి ఎదిగింది తెలంగాణ రాష్ట్రం. ఎన్నో ఘనత పారిశ్రామికంగా ఐటీ పరంగా అన్నిట్లో కూడా ఇవాళ భారతదేశంలో నెంబర్ 1 స్థాయికి వచ్చింది తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో. ఇవాళ ఎందుకు వెనకబోతుంది? వాళ్ళే అధికారులు, ఆ రోజున్న అధికారులు వాళ్ళే, ఈ రోజున్న అధికారులు వీళ్ళే. మరి ఇవాళ ఎందుకు వెనకబోతుందో ఒకసారి తెలంగాణ ప్రజలు కూడా ఆలోచించిండ్రు, మేధావులు విజ్ఞులు అందరూ కూడా ఆలోచించిండ్రు. ఇక లాభం లేదు ఈ తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ కేసీఆర్ గారు రావాలి అని ఈ రజతోత్సవాన్ని గ్రాండ్గా సక్సెస్ చేసుకొని కాంగ్రెస్ నాయకులకు 70mm సినిమా రేపటి నుంచి గ్రామాలలో పోయినప్పుడు చూపిస్తారు అనేది కూడా మీ ద్వారా తెలియజేస్తుంది. చివరిసారి సార్ మొత్తం కూడా బహిరంగ సభకు వెళ్తున్న క్రమంలో కూడా ఏమైనా అడ్డంకులు సృష్టించే అవకాశం ఉంది సార్? పెద్ద ఎత్తున కూడా సక్సెస్ అయ్యే అవకాశం ఉంది, లక్షల మంది ఖచ్చితంగా అడ్డంకులు చేస్తారు, కేసులు పెడతారు. తర్వాత మాకు పర్మిషన్ ఇవ్వదని ప్రయత్నాలు చేసిండ్రు, మేము కోర్టుకు పోయిన తర్వాత భయపడి మళ్ళా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. వాల్ రైటింగ్ చెడిపేసుడు, తర్వాత ఫ్లెక్సీలు తీసేసుడు, తర్వాత పోస్టర్లు చింపేసుడు, ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అధికారులు. గుర్తుపెట్టుకోండి, మాకు కూడా రెడ్ బుక్ ఉంది, రెడ్ బుక్లో ఖచ్చితంగా రాసి పెట్టుకుంటాం. చిత్ర హింసలు పడబోతున్నారు అనేది కూడా చెప్తున్నా నేను. న్యాయబద్ధంగా ప్రభుత్వానికి ప్రజలకు సంధానకర్తలుగా మీరు పనిచేయండి, మీకు ఉన్నటువంటి రూల్స్ ప్రకారమే పనిచేయండి, ఎవరిని ఇబ్బంది పెట్టకండి. మేము కూడా 10 ఏళ్ళ అధికారంలో ఉన్నాడు, ఎవరిని ఏమి ఇబ్బంది పెట్టలే. కానీ మీరు చాలా ఇన్వాల్వ్ అయ్యి 3 రంగుల కండువలు వేసుకొని తిరుగుతున్నారు. ఖచ్చితంగా మేము కూడా పేర్లు రాసుకుంటున్నాం. మీ సంగతి ఖచ్చితంగా రేపు మా అధికారం వచ్చిన తర్వాత మీకు ఏ విధంగా బుద్ధి చెప్పాలో ఆ విధంగానే బుద్ధి చెప్తామని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. చివరగా ఈ నల్గొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అభిమానులు కానివ్వండి, తర్వాత ఉద్యమకారులు కానివ్వండి, అందరూ కూడా వీలైనంత వరకు ఆ సభకు వచ్చి ఆ సభను సక్సెస్ చేయడానికి ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నా. మరి అదేవిధంగా యువకులు కానీ మరి క్యాడర్ కూడా చెప్తున్నా, ఎక్కడ కూడా ఆటంకాలు సృష్టించాలని, గొడవలు సృష్టించాలని, ఇబ్బందులు పెట్టాలని, ఎన్నో అవహేళన చేతలు చేసి మనని ఇబ్బందులు పెట్టాలని ప్రయత్నం చేస్తారు. ఓపిక సహనంతో మన సభని సక్సెస్ చేసుకోవడానికి బాధ్యతాయుతంగా మరి పొద్దున్నే టైంకి వెళ్ళి టైంకు ఆ బహిరంగ సభకు చేరుకొని ప్రతి ఒక్కరు కూడా బహిరంగ సభ ప్లేస్కే అటెండ్ కావాలని, ఎక్కడ కూడా ఓటర్ల కాన్నో లేకపోతే డబ్బాల కాన్నో లేకపోతే ఇంకొక దగ్గర ఉండకుండా వచ్చిన ప్రతి ఇంటి దగ్గర నుంచి వెళ్ళిన ప్రతి ఈ తెలంగాణ రాష్ట్రంలో 119 కాన్స్టిట్యున్సీలలో మరి కేసీఆర్ సభకు బయలుదేరిన ప్రతి ఒక్కరు కూడా సభా ప్రాంగణానికి రావాలని మనస్ఫూర్తిగా మీ ద్వారా తెలియజేసుకుంటూ ఆ సభను సక్సెస్ చేయాలని కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ సార్. మొత్తం కూడా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. ఏదైతే వరంగల్లో జరిగే పిఆర్ఎస్ రజతోత్సవ కార్యక్రమం పెద్ద ఎత్తున గ్రాండ్ సక్సెస్ కాబోతుందని కూడా చెప్తున్నారు. లక్షలాది మంది కూడా తరలి వస్తున్న సమాచారం ఉందని కూడా చెప్తున్నారు. ఇటు నల్గొండ నియోజకవర్గం నుంచి కూడా మొత్తం కూడా ఆర్టీసీ బస్సులను కూడా బుక్ చేసుకున్నాం. పెద్ద ఎత్తున మేము అక్కడికి తరలి వెళ్ళి కూడా సభను సక్సెస్ చేస్తామని కూడా చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఏదైతే సభకు వెళ్లకుండా కూడా చాలా వరకు అడ్డంకులకు సృష్టించే అవకాశం ఉంది. అయినా కూడా ఎక్కడ మేము భయపడే ప్రసక్తి లేదు. ఎట్టి పరిస్థితిలో బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న రజతోత్సవ కార్యక్రమంలో పాల్గొంటాం, సక్సెస్ చేస్తామని కూడా మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాలరెడ్డి గారు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో అచ్యుత్, RTV నల్గొండ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.